హాయ్ గాయ్స్, మరో కొత్త మూవీ రివ్యూతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. నెక్స్ట్ వీక్ ఓజీ రిలీజ్ ఉంది, దుమ్ము లేపుదాం. దానికంటే ముందు లాస్ట్ ఫ్రైడే బ్యూటీ అనే ఫిలిం రిలీజ్ అయింది. సో ఈ ఫిలిం గురించి నేను అసలు ట్రైలర్ చూడకుండా వెళ్ళాను మూవీకి, అండ్ ఎక్కడ ప్రమోషన్స్ జరిగినట్టు చూడలేదు. అసలు నా ఇన్స్టా ఫీడ్లో కానీ ఎక్కడ యూట్యూబ్లో కానీ నేనైతే దీని గురించి ప్రమోషన్స్ చూడలేదు. సో అయినా ఓకే బాగుంది అంటున్నారు, చాలా కొంతమంది చూశారు, బాగుందన్నారు, వెళ్ళాను ఎందుకు బాగుందో చూద్దామని. సో మూవీ చూసాక నాకేమనిపించిందంటే అదిరిపోయింది మూవీ. చాలా బ్యూటిఫుల్ మెసేజ్తో సోషల్ మెసేజ్ ఇచ్చారు. లైక్ ఎస్పెషల్లీ ఫర్ ద గర్ల్స్, లైక్ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి అవేర్నెస్ కోసం తీసిన మూవీ ఇది. సో స్టోరీలోకి వెళ్దామంటే ఫస్ట్ వైజాగ్లో ఓపెన్ అవుతుంది మూవీ. ఫాదర్, మదర్, డాటర్ అండ్ సన్ ఉంటారు. ఈ డాటర్ ఎవరైతే ఉన్నారో తనే హీరోయిన్. సో మనలాగే తను కూడా పేరెంట్స్ టార్చర్ చేస్తుంటాం కదా, అది కావాలి ఇది కావాలి ఇది కావాలని. తను ఒక బైక్ అడుగుతుంది అనమాట. సో ఆ బైక్ తర్వాత తనకి హీరో పరిచయం అవుతారు. సో వీళ్ళ మధ్య జరిగే సిచ్యువేషన్స్ ఈ ఫిలిం మొత్తం త్రూ అవుట్ ఉంటుంది. సో నేను స్టోరీ ఇంకొంచెం చెప్పాను అనుకోండి, మెయిన్ ట్విస్టే లీక్ అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు మీ ఎక్స్పీరియన్స్ని పాడు చేయాలనుకోవట్లేదు. మీరు చూడాలి తప్పకుండా, మస్ట్ వాచ్ ఫిలిం. సో నాకేమనిపించింది అంటే ఫిలింలో ఈ హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో మోస్ట్ ఇరిటేటింగ్ అబ్బా, అసలు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. తనదే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తనదే ఉంటుంది. కానీ ఆ నిబ్బి రోలు, నిబ్బి అనమాట, అంటే హీరోయిన్ అనట్లేదు, ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానమే అది. సో అదైతే చాలా ఇరిటేషన్ వచ్చింది. కానీ ఎక్కడ నాకు బోర్ అయితే కొట్టలేదు, చాలా బాగుంది మూవీ. అండ్ నెక్స్ట్ హీరోయిన్ ఫాదర్గా నరేష్ గారు చేశారు. తను మాత్రం చింప అవతలోట్లు వేశారు. తన క్యారెక్టర్ భలే చేశారు, నాకైతే నచ్చింది. అండ్ హీరోగా తినని నేను చూశాను కొన్ని మూవీస్లో, లైక్ చిన్న చిన్న మూవీస్ ప్రీవియస్గా మారుతి సుబ్రహ్మణ్యం సంథింగ్, ఐ థింక్ రావు రమేష్ గారు ఉంటారు అందులో. ఆ మూవీలో చూశాను. ఆ మూవీలో కూడా భలే చేశాడు ఈ అబ్బాయి. ఇందులో కూడా చాలా బాగా చేశాడు హీరో. సో ఆయన బాగా చేశారు. అండ్ మదర్ క్యారెక్టర్, హీరోయిన్ మదర్ క్యారెక్టర్ 90s వెబ్ సిరీస్ మీరు చూసుంటే అందులో మదర్గా ఎవరైతే చేశారో సేమ్ తను బాగా చేశారో యాక్టర్. అండ్ ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది, ఆయన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఇమ్రాన్ అని చెప్పి ఉంటుంది క్యారెక్టర్ రోల్ నేమ్. ఆయన భలే చేశారు, బాగా అనిపించింది. అండ్ సో అదే మెయిన్గా ప్రజెంట్ సోషల్ మీడియా ఇవన్నీ బాగా ఎక్కువైపోయాయి, టెక్నాలజీ బాగా ఎక్కువైపోయింది. సో ఇంకా ఈజీగా ట్రాప్ చేయొచ్చు అమ్మాయిల్ని, చాలా ఈజీగా ట్రాప్ చేయొచ్చు. సో అలానే ప్రజెంట్ ఎలా అయితే జరుగుతున్నాయో ఆ ట్రాప్ వల్ల ఎంతమంది అమ్మాయిలు సఫర్ అవుతున్నారు. సో వీటన్నిటిని అంటే ఇలా జరుగుతున్నాయి అని చెప్పి ఈ మూవీ తీశారు అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. అమ్మాయిలు ఈ మూవీ చూసి కొంచెం అంటే జాగ్రత్తగా ఉండాలి, అంటే భయపడొద్దు కానీ జాగ్రత్తగా ఉండాలి. లైక్ ఇలా కూడా జరుగుతున్నాయి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిల నుంచి. అంటే అందరు అబ్బాయిలు అనట్లేదు, కొంతమంది ఉంటారు. సో సేఫ్టీ మెజర్స్ లాగా. సో అందుకు ఈ మూవీ అనమాట. నేనైతే ఈ మూవీని డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. ఖచ్చితంగా మీ పేరెంట్స్తో వెళ్ళి చూడండి. మేబీ కొంచెం ఆక్వర్డ్ ఉండొచ్చు, పేరెంట్స్ కాకపోయినా మీ ఫ్రెండ్స్తో అయినా డెఫినెట్గా వెళ్ళి చూడండి. మీరే ఆ మూవీ చూసాక అర్థమవుతావు ఇలా జరుగుతున్నాయా అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ స్టిల్. సో అదనమాట. నేనైతే ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ రేటింగ్ 3.25 out of 5. నాకైతే నిజంగా నచ్చింది. నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.